హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి అందరికీ ఎంతో ఇష్టమైన పానీపూరి అండి. దీన్ని ఇంట్లోనే ఎంతో హెల్తీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే ఈ పానీపూరిని ఈరోజు మనం 2 టైప్స్ ఆఫ్ పానీస్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అది కూడా ఒకటి కారా పానీ అండ్ మరొకటి మీఠా పానీ అన్నమాట. ఈ మీఠా పానీ వచ్చేసరికి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. మనం ఇంట్లో ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో టేస్టీగా ఈ పానీపూరిని ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు దీనికోసం మిక్సింగ్కి 2 కప్పుల సూజీ, ఉప్మా రవ్వ అంటాం కదండి, అది 1/2 కప్పు వరకు మైదా, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ బేకింగ్ సోడా వేసి అన్నీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలో కొంచెంగా నీళ్లు పోసుకుంటూ దీన్ని చక్కగా కలుపుకోండి. అండ్ గట్టిగా పిండిలా కలిపేసుకుంటే రవ్వ ఇంకా గట్టిగా అయిపోతుందండి. మనకు పూరీలు పామేటప్పుడు కరెక్ట్గా రాదు. పిండిని కాస్త జారుగా, అంటే మనకి జిగురుగా ఉంటుంది కదా, ఆ టైప్లో కలిపి పెట్టుకొని ఒక 1/2 అవర్ రెస్ట్ ఇవ్వడం వల్ల అదంతా నూక బాగా నాని చక్కగా నూక అబ్జర్వ్ చేసుకొని తయారవుతుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి దీన్ని ఒక 4-5 నిమిషాల వరకు బాగా కలుపుకొని తడి క్లాత్ వేసి పక్కన పెట్టి ఉంచండి. చూస్తున్నారు కదా జిగురుగా ఎట్లా ఉందో, ఇది ఇట్లా కలుపుకొని ఇప్పుడు దీనిపైన ఒక తడి క్లాత్ బట్టతో దీన్ని కవర్ చేసేసి ఒక అరగంట వరకు దీన్ని పక్కన పెట్టేసి ఉంచేయండి. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత కదండి మనం జిగురుగా కలుపుకున్నాం కదా, అదంతా నూక వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఈ విధంగా సాఫ్ట్గా తయారవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని పూరీలు పాముకోవడం చూద్దాం. ఒక మీడియం సైజ్ బౌల్ తీసుకొని ఈ విధంగా పూరీ పీట మీద వేసుకొని మనం చపాతీకి ఏ విధంగా రోల్ చేసుకుంటామో అట్లాగే ఒక చపాతీలా పాముకోవాలన్నమాట. దీన్ని థిక్గా ఉంటే పూరీలు పొంగినా క్రిస్పీగా ఉండవండి. మరీ పల్చగా పాముకుంటే పూరీలు పొంగవు, అప్పడాలా తయారవుతాయి. సో మీడియం షీట్లా చక్కగా మీడియం సైజులో ఉండేలా మీరు రోల్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఆ విధంగా రోల్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఈ షేప్లో ఉన్న రౌండ్ షేప్లో ఉన్న కుకీ కట్టర్తో కానీ లేకపోతే మన ఇంట్లో ఉన్న కప్ కానీ ఏదైనా గిన్నెతో కానీ చక్కగా మనకి నచ్చిన షేప్లో చిన్న పెద్ద ఏ సైజు కావాలంటే ఆ సైజులో చక్కగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇది తడి ఆరిపోకుండా చక్కగా తడి బట్టతో కవర్ చేయండి. మిగిలిన పిండిని ఈ విధంగా తీసేసి మళ్ళీ రోల్ చేసుకొని ఇలాగే మిగిలిన పూరీలన్నీ కూడా ఒత్తేసుకోండి. ఇప్పుడు ఫ్రై ఎలా దీన్ని డీప్ ఫ్రై చేయడానికి ముందు ఈ విధంగా ఒకసారి ఒక్కొక్క షీట్ని చక్కగా ఇలా రోల్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే మనం డీప్ ఫ్రై ఎలా చేసేయాలో చూసేద్దామండి. ఇప్పుడు పూరీలు డీప్ ఫ్రై చేసుకోవడం ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ విధంగా మనం ముందుగా చేసుకొని పెట్టుకున్న షీట్స్ని వేసి చక్కగా ఫ్రై చేయండి. చూస్తున్నారు కదండి ఎంత బాగా పొంగుతున్నాయో. వీటిని 2 వైపులా చక్కగా టర్న్ చేసుకొని ఫ్రై చేయండి. ఆయిల్ మరీ ఎక్కువగా వేడిగా ఉంటే పూరీలు మాడిపోతాయండి. ఆయిల్ వేడి లేకపోతే పూరీలు పొంగవు. ఇప్పుడైతే మన పూరీలు అయిపోయి వీటిని 1 గంట సేపు గాలికి ఆరనివ్వండి, అప్పుడు క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు పూరీలో స్టఫింగ్ కోసం నేను ఇక్కడ 1/2 కిలో ఉడికించిన బంగాళాదుంపల్ని ఈ విధంగా చక్కగా స్మాష్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఉల్లి తరుగు, 1 స్పూన్ చిల్లీ పౌడర్, రుచికి తగినంత ఉప్పు, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అండ్ తరిగిన కొత్తిమీర వేసి అన్నీ చక్కగా కలిసేటట్లుగా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా పానీ కోసం చేసిన వాటర్ని వడగట్టుగా వచ్చిన ఉప్పు ఉంటుంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోండి. మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే మన మసాలా తయారైపోయిందండి. ఇప్పుడు తీకా పానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం మిక్సీ జార్లో 1 కట్ట పుదీనా తరుగు, 1 కట్ట కొత్తిమీర తరుగు, అలాగే 1 ఇంచు అల్లం ముక్క, 1 నిమ్మకాయ సైజు చింతపండు, అలానే 1 చెక్క నిమ్మరసం, 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్ని చక్కగా స్ట్రైనర్లో వేసేసి బాగా వడకట్టండి. దీన్ని మొత్తం పల్ప్ అంతా వచ్చేసేలాగా వడకట్టేసి పల్ప్ తీసి పక్కన పెట్టండి. ఈ పల్ప్ని మనం ఆలు మసాలాలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పానీలోకి 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను వేయించిన జీలకర్ర పొడి వేసి అన్నింటినీ బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలో మీకు నచ్చితే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మన టైప్ 2 మీఠా పానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మీఠా పానీ కోసం ముందుగా నానబెట్టి గుజ్జు తీసిన ఒక పావు కప్పు చింతపండు, అరకప్పు బెల్లం బాగా కరిగించి దీనిలోకి ఒక 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ చిల్లీ పౌడర్, రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి అన్నీ కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. మీకు నచ్చితే చాట్ మసాలా యాడ్ చేసుకోండి. ఇది ఎంతో స్వీట్ అండ్ స్పైస్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మన పానీపూరి తయారైపోయిందండి. చక్కగా పూరీలు, స్వీట్ అండ్ స్పైస్ మీఠా పానీ, స్పైసీగా ఉండే కారా పానీ అండ్ స్టఫింగ్కి ఆలూ మసాలా, ఆనియన్స్, మీకు నచ్చితే చాప్డ్ కొరియాండర్ కూడా వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మనం ఈవినింగ్కి మంచి స్నాక్ అని చెప్పచ్చు. పిల్లలకైతే మాత్రం చాలా నచ్చుతుంది మీఠా పానీ. అండ్ పిల్లలు పెద్దలకి ఎంతో ఇష్టం కదండి ఈ పానీపూరి. ఇంట్లోనే హైజెనిక్గా, హెల్తీగా అండ్ టేస్టీగా చేసుకోండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా హెల్తీగా టేస్టీగా తయారు చేసుకోండి. ఏది లేకపోయినా మాత్రం బయటికి వెళ్ళి తెచ్చుకొని కొనే ప్రయత్నాలు చేయకండి. ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా తయారు చేసుకోండి. అండ్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.